నమస్కారం. ఈరోజు మనం చాలా ముఖ్యమైన ఆర్థిక అంశం గురించి మాట్లాడబోతున్నాం, ద్రవ్యోల్బణం. మీరు ఎప్పుడైనా గమనించారా? గత సంవత్సరం మీరు కొనుగోలు చేసిన వస్తువులు ఈ సంవత్సరం కొంచెం ఎక్కువ ధరకు అమ్ముడవుతున్నాయని. అదే ద్రవ్యోల్బణం. ఇది మన దైనందిన జీవితాన్ని ఎలా ప్రభావితం చేస్తుంది, దాని ప్రయోజనాలు మరియు దుష్ప్రభావాలు ఏమిటో ఈ పాడ్కాస్ట్లో వివరంగా తెలుసుకుందాం. ద్రవ్యోల్బణం అంటే ఏమిటి అనే దాని నుండి మొదలుపెట్టాలి. సరళంగా చెప్పాలంటే ద్రవ్యోల్బణమంటే ఒక దేశంలో వస్తువులు మరియు సేవల సాధారణ ధరలు కాలక్రమేణా నిరంతరం పెరుగుట. ఇది అంటే మీ జేబులో ఉన్న అదే డబ్బుతో మునిపటి కంటే తక్కువ వస్తువులు కొనవచ్చు. ఉదాహరణకు, గత సంవత్సరం ₹100 కొనుగోలు చేసిన కూరగాయలు ఈ సంవత్సరం ₹110 లేదా ₹120 అవుతున్నాయి. ఇది మన డబ్బు యొక్క కొనుగోలు శక్తి తగ్గుతున్నదని అర్థం. ముఖ్య విషయం ఏమిటంటే, ద్రవ్యోల్బణం అంటే కాలక్రమేణా డబ్బు విలువ తగ్గుట. ఇప్పుడు ద్రవ్యోల్బణాన్ని ఎలా కొలుస్తారో చూద్దాం. భారతదేశంలో వినియోగదారుల ధరల సూచిక లేదా కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్ ద్వారా ద్రవ్యోల్బణాన్ని కొలుస్తారు. ఈ సిపిఐ బాస్కెట్లో వివిధ వస్తువులు మరియు సేవలు ఉంటాయి. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, భారతదేశంలో సిపిఐ బాస్కెట్లో ఆహారం మరియు పానీయాలు 45.86% వాటా కలిగి ఉన్నాయి. అంటే మన దేశంలో ఆహార ధరలు ద్రవ్యోల్బణంపై చాలా ప్రభావం చూపుతాయి. ప్రస్తుతం నవంబర్ 2025లో భారతదేశ ద్రవ్యోల్బణ రేటు 0.71%గా ఉంది. ఇది అక్టోబర్లో రికార్డులో అయిన 0.25% నుండి కొంచెం పెరిగింది. ద్రవ్యోల్బణం రేటు ఆధారంగా వివిధ రకాలు ఉన్నాయి. క్రీపింగ్ ద్రవ్యోల్బణం 1-3% వార్షికం. ఇది చాలా మంచిది మరియు ఆర్థిక వృద్ధికి సహాయపడుతుంది. వాకింగ్ ద్రవ్యోల్బణం 3-10% వార్షికం. ఇది కొంచెం ఆందోళనకరం. రన్నింగ్ ద్రవ్యోల్బణం 10-20% వార్షికం. ఇది తీవ్రమైన సమస్య. అధిక ద్రవ్యోల్బణం 50% లేదా అంతకంటే ఎక్కువ నెలవారీ. ఇది ఆర్థిక సంక్షోభ పరిస్థితి. ద్రవ్యోల్బణం ఎందుకు వస్తుంది? 3 ప్రధాన కారణాలు ఉన్నాయి. మొదటిది డిమాండ్ పుల్ ద్రవ్యోల్బణం. ఇది వస్తువుల కోసం డిమాండ్ సరఫరా కంటే ఎక్కువగా ఉన్నప్పుడు వస్తుంది. రెండవది కాస్ట్ పుష్ ద్రవ్యోల్బణం. ఇది ఉత్పత్తి ఖర్చులు పెరిగినప్పుడు వస్తుంది. మూడవది అంతర్నిహిత ద్రవ్యోల్బణం. ఇది కార్మికులు అధిక వేతనాలు కోరినప్పుడు, వ్యాపారాలు ధరలు పెంచినప్పుడు ఏర్పడే చక్రం. ఇప్పుడు ఆసక్తికరమైన భాగానికి వద్దాం. ద్రవ్యోల్బణం యొక్క ప్రయోజనాలు. అవును, మీరు సరిగ్గానే వింటున్నారు. మితమైన ద్రవ్యోల్బణం వాస్తవంగా ఆర్థిక వ్యవస్థకు మంచిది. 2-4% ద్రవ్యోల్బణం ఆర్థిక వృద్ధిని ప్రోత్సహిస్తుంది. ఎందుకంటే ప్రజలు ధరలు పెరుగుతాయని తెలిసి ఇప్పుడే కొనుగోలు చేయాలని అనుకుంటారు. ఇది వినియోగాన్ని పెంచుతుంది. వ్యాపారాలు కూడా భవిష్యత్తులో ధరలు పెరుగుతాయని తెలిసి ఇప్పుడే పెట్టుబడులు చేయాలని అనుకుంటాయి. అలాగే వాస్తవ రుణ భారం తగ్గుతుంది. అంటే మీరు తీసుకున్న లోన్ మొత్తం సమయంతో పాటు తక్కువ భారంగా అనిపిస్తుంది. భారతదేశంలో ఆర్బీఐ లక్ష్యం 4% ±2%గా ఉంది. అంటే 2-6% మధ్య ఉండాలి. ఇది ఆర్థిక స్థిరత్వానికి మరియు వృద్ధికి ఆదర్శంగా పరిగణించబడుతుంది. అమెరికా, యూరోపియన్ యూనియన్, జపాన్ వంటి అభివృద్ధి చెందిన దేశాల ద్రవ్యోల్బణం లక్ష్యం 2%గా ఉంది. కానీ ద్రవ్యోల్బణం అధికంగా ఉంటే ఏమవుతుంది? ఇక్కడే అసలు సమస్య మొదలవుతుంది. అధిక ద్రవ్యోల్బణం వల్ల కొనుగోలు శక్తి తగ్గుట, ఆర్థిక అనిశ్చితత్వం, పెట్టుబడుల వక్రీకరణ, సామాజిక అశాంతి వంటి తీవ్రమైన సమస్యలు వస్తాయి. ముఖ్యంగా స్థిర ఆదాయ కుటుంబాలు, సీనియర్ సిటిజన్లు చాలా కష్టపడతారు. వారు పొదుపులను ఉపయోగించవలసి వచ్చింది, వైద్య సంరక్షణ తగ్గింపు, పోషకాహార రాజీలు చేయవలసి వస్తుంది. ఇది సామాజిక అసమానత తీవ్రతరం, ఆర్థిక చలనశీలత తగ్గుట కూడా కలిగిస్తుంది. టర్కీ దేశం ఒక వాస్తవ ఉదాహరణ. అక్టోబర్ 2022లో టర్కీలో గరిష్ట ద్రవ్యోల్బణం 85% చేరుకుంది. ఇది దేశంలో తీవ్రమైన ఆర్థిక సంక్షోభాలు, సామాజిక అశాంతిని కలిగించింది. ప్రజలు తమ జీవన ప్రమాణాలు దారుణంగా దిగజారడం చూశారు. అమెరికాలో కూడా 2022లో ద్రవ్యోల్బణం 8% చేరుకుంది. ఇది
40 సంవత్సరాల గరిష్టం. భారతదేశంలో 2020లో కోవిడ్-19 ప్రభావం వల్ల ద్రవ్యోల్బణం 6.2% చేరుకుంది. ఇప్పుడు ముఖ్యమైన ప్రశ్న, ద్రవ్యోల్బణాన్ని ఎలా నియంత్రించాలి? కేంద్ర బ్యాంకులు వడ్డీ రేట్లను పెంచడం లేదా తగ్గించడం ద్వారా ద్రవ్యోల్బణాన్ని నియంత్రిస్తాయి. వడ్డీ రేట్లు పెంచితే రుణాలు తీసుకోవడం ఖరీదవుతుంది, వినియోగం తగ్గుతుంది, ద్రవ్యోల్బణం తగ్గుతుంది. ప్రభుత్వాలు పన్నులను పెంచడం లేదా తగ్గించడం, సరఫరా వైపు చర్యలు తీసుకోవడం ద్వారా ద్రవ్యోల్బణాన్ని ప్రభావితం చేయవచ్చు. ఉదాహరణకు, రవాణా వ్యవస్థను మెరుగుపరచడం, గిడ్డంగుల సౌకర్యాలను పెంచడం వంటివి సరఫరా సమస్యలను తగ్గిస్తాయి. వ్యక్తులుగా మనం కూడా ద్రవ్యోల్బణం నుండి రక్షణ పొందవచ్చు. పెట్టుబడులను వైవిధ్యపరచడం చాలా ముఖ్యం. రియల్ ఎస్టేట్, గోల్డ్, స్టాక్స్ వంటి ఎసెట్స్లో పెట్టుబడులు చేయడం ద్రవ్యోల్బణం నుండి రక్షణ ఇస్తాయి. వ్యాపారాలు ధరల వ్యూహాలను సర్దుబాటు చేయడం, సరఫరా గొలుసులను మెరుగుపరచడం, ఖర్చుల నిర్వహణను మెరుగుపరచడం వంటి చర్యలు తీసుకోవచ్చు. ముగింపుగా, ద్రవ్యోల్బణం అంతర్గతంగా మంచిది లేదా చెడ్డది కాదు. ఇది సరైన సమతుల్యతను కనుగొనడం మరియు దాని ప్రభావాలకు అనుగుణంగా మారడం. మితమైన ద్రవ్యోల్బణం ఆర్థిక వృద్ధికి సహాయపడుతుంది, కానీ అధిక ద్రవ్యోల్బణం వినాశకరమైన ప్రభావాలను చూపుతుంది. ప్రభుత్వ జోక్యం అవసరం, కానీ వ్యక్తిగత స్థాయిలో కూడా మనం జాగ్రత్తలు తీసుకోవాలి. ద్రవ్యోల్బణాన్ని అర్థం చేసుకోవడం మెరుగైన ఆర్థిక నిర్ణయాలు తీసుకోవడానికి మరియు మీ ఆర్థిక శ్రేయస్సును రక్షించుకోవడానికి సహాయపడుతుంది. ఈ జ్ఞానంతో మీరు మీ ఆర్థిక భవిష్యత్తును మెరుగ్గా ప్లాన్ చేసుకోవచ్చు మరియు ద్రవ్యోల్బణం యొక్క సవాళ్లను ఎదుర్కోవచ్చు. ధన్యవాదాలు.